ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22లోని లవోదిక్యా సంఘానికి యేసు ఇచ్చిన సందేశాన్ని అధ్యయనం చేద్దాం. 7 సంఘములలో ఇది చివరిది మరియు అత్యంత గంభీరమైన హెచ్చరిక కలిగిన సందేశం. ఈ సంఘం నులివెచ్చనగా, ఆత్మీయంగా బలహీనంగానూ ఉంది. కాని యేసువారికి తన ప్రేమతో పశ్చాత్తాపానికి పిలుపునిచ్చాడు. 14వ వచనం. ఆమెన్ అనువాడును, విశ్వాసముగల సాక్షి, దేవుని సృష్టి ఆరంభము అయినవాడు ఇలా చెప్పుచున్నాడు. యేసు తనను ఆమెన్, నిశ్చయమైనవాడు, నమ్మకమైన సాక్షి మరియు సృష్టి ఆరంభముగా పరిచయం చేసుకున్నాడు. మన పాఠం: ఆయన మాటలు మారవు, ఆయన తీర్పు నిజమైనదే. 15 మరియు 16వ వచనాలు. నీ క్రియలు నాకు తెలిసినవే. నీవు చల్లవాడనైనను వేడివాడనైనను కావు, నులివెచ్చనగా ఉన్నావు, అందుచేత నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయుదును. లవోదిక్యా సంఘం నులివెచ్చనగాను ఉంది. వారు అర్ధహృదయంతో విశ్వాసంలో ఉన్నారు. మన పాఠం: దేవుడు సంపూర్ణమైన అంకితభావాన్ని కోరుకుంటాడు. చల్లగాగాని వేడిగాగాని ఉండాలి. 17వ వచనం. నేను ధనవంతుడనని, ఏమీ కొరత లేనివాడనని నీవు చెప్పుకునుచున్నావు, కాని నీవు బీదవాడవని, కనికరార్థుడవని, పేదవాడవని, అంధుడవని, నిర్వస్త్రముగా ఉన్నావని నీకు తెలియదు. వారు భౌతిక సంపదలో గొప్పలు చెప్పుకున్నారు కాని ఆత్మీయంగా పేదవారు. మన పాఠం: భౌతిక సంపద మన ఆత్మీయ స్థితిని కప్పిపుచ్చలేదు. 18వ వచనం. నేను నీకు ఆలోచన ఇస్తున్నాను, ఓ నన్ను విడిచిపోవద్దు. నాపై విశ్వాసముతో నీవు అగ్నిలో శుద్ధింపబడిన బంగారమును కొనుము, తెల్లని వస్త్రములు ధరించుము, కంటి పూత రాసుకొని చూడుము. యేసు 3 దానాలు సూచించాడు. శుద్ధమైన విశ్వాసం అనగ బంగారం, పరిశుద్ధత అనగ తెల్లని వస్త్రములు, ఆత్మీయ దృష్టి అనగ కంటిపూత. మన పాఠం: నిజమైన ఆత్మీయ ధనమును యేసులోనే పొందగలం. 19వ వచనం. నానా విధముగా ప్రేమించువారిని నేను గద్దించుచున్నాను, శిక్షించుచున్నాను, కాబట్టి ఉత్సాహముగా ఉండి పశ్చాత్తాపపడుము. యేసు మందలింపును ప్రేమతో ఇస్తాడు. మన పాఠం: గద్దింపు కూడా దేవుని ప్రేమలో భాగం. 20వ వచనం. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీయనీడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనము చేసెదను, అతడును నాతో భోజనము చేసెదడు. యేసు సంఘం బయట నిలబడి ఉన్నాడు. లోపలికి రావడానికి తలుపు తీయమని పిలుస్తున్నాడు. మన పాఠం: యేసు మన హృదయంలోకి రావడానికి మన అనుమతి అవసరం. 21వ వచనం. గెలిచినవాడు నా సింహాసనము మీద నాతో కూడా కూర్చుండుటకు నేను అనుమతించెదను. గెలిచిన వారికి యేసుతో రాజ్యములో భాగం ఉంటుంది. మన పాఠం: విశ్వాసపోరాటంలో గెలిచినవారు క్రీస్తుతో శాశ్వతంగా పాలిస్తారు. 22వ వచనం. చెవిగలవాడు సంఘములకు ఆత్మచెప్పు మాటలను వినుగాక. ప్రతి విశ్వాసి ఈ సందేశాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి. సోదరులారా, లవోదిక్యా సంఘానికి ఇచ్చిన ఈ గంభీరమైన హెచ్చరిక మనకు కూడా వర్తిస్తుంది. మనం నులివెచ్చనగా కాకుండా ఉత్సాహంతో విశ్వాసములో నిలబడాలి. భౌతిక ధనంపై కాదు, యేసు ఇచ్చే ఆత్మీయ సంపదపై ఆధారపడాలి. యేసు మన హృదయ తలుపు తట్టుచున్నాడు. ఆయనను లోపలికి ఆహ్వానిద్దాం. గెలిచినవారు ఆయనతో కూడా సింహాసనముపై కూర్చుంటారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.